శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 6 శ్రీరామనవమి ఉత్సవం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయే నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. సద్గురువు సాయికి శరణు. పరమార్థమైన సంసారమైన సద్గురువు కర్ణదారునిగా ఉంటే చాలు. అతను నావను నడిపి అవతలి తీరానికి చేరుస్తాడు. సద్గురువు అన్న శబ్దం పుట్టగానే ముందుగా సాయియే మన చిత్తం ముందు నిలుస్తాడు. సాయి సమర్థునికి నీవు మనోవాక్కాయలతో సంపూర్ణ శరణాగతి పొందితే ధర్మార్థ కామ మోక్షాలు అనాయాసంగా నీకు లభిస్తాయి. భక్తి మార్గం ఒక అడవి లాంటిది. భక్తి మార్గం చాలా ఇరుకైన త్రోవ. ఒక వ్యక్తి మాత్రమే ఆ దారి గుండా భగవంతుని వద్దకు వెళ్ళగలడు. ఆ దారిలో సులువుగా ప్రయాణం సాగించాలంటే అడుగడుగును జాగ్రత్తగా వేయాలి. మనసు సారవంతమైన మంచి నేల. దానిని భక్తి జలంతో తడపాలి. అప్పుడే వైరాగ్యం అంకురిస్తుంది, జ్ఞానం వికసిస్తుంది, కైవల్యం అనే ఫలం లభిస్తుంది, చిత్ సుఖరసం పొందుతుంది. అప్పుడిక జనన మరణాలనేవి ఉండవు. సాయి బోధ సారం. నా భక్తుల గృహాల్లో అన్న వస్త్రాలకు కొదువ ఉండదు అని సాయి చెప్పేవాడు. అన్న వస్త్రాలకు కొరత ఉండదు. వాటి కోసం తాపత్రయం చెందవద్దు అంటాడు సాయి. దేవుని మందిరంలోనే గౌరవాన్ని ఆశించు. దేవుని అనుగ్రహాన్నే కోరుకో. దేవుని ఆశీస్సుల కోసమే ఆరాటపడు. ప్రాపంచిక పేరు ప్రతిష్టలు వెంటబడకు. ఈ లౌకికల మెప్పుదల గుర్తింపు కోసం నువ్వెందుకు ఎదురు చూస్తావు? నీ ప్రేమ లక్ష్యం దైవమే కాని నీ ఇంద్రియాలన్నీ భక్తి ఆవేశంతో నిండిపోని. ఇంద్రియ వికారాలన్నీ భక్తి క్రియలుగా పరిణమించని. అప్పుడెంత ఆనందంగా ఉంటుందో కదా. సదా దైవాన్నే ఉపాసన చేస్తూ ఉండు. మరో దాని యందు మనసును పోనీయకు. నీ మనసు నా నామస్మరణంలో లీనం కాని ఇతరాన్ని విస్మరించు. అప్పుడు నీ మనసు దేహ గేహ విత్తాల నుండి విరక్తమవుతుంది. పరమానందంలో మునుగుతుంది. సమదర్శిత్వాన్ని ప్రశాంతిని పొందుతుంది. నిశ్చింతమై పరిపూర్ణమవుతుంది. సమాధానం చెందిన చిత్తం సత్సాంగత్యంలో ఉన్నట్టే. ఒక విషయాన్నుండి మరో విషయానికి పరిభ్రమించే చంచల మనసు పరమాత్మలో ఎలా ఐక్యమవుతుంది అని చెబుతాడు సాయి. శ్రీరామనవమి ఉత్సవం విఘ్నం. ఇప్పుడు మసీదు జీర్ణోద్ధరణ గురించి, శ్రీరామ ఉత్సవ కథను గురించి తెలుసుకుందాం. గోపాల్గుండ్ అనే భక్తుడుండేవాడు. ప్రతి సంవత్సరం షిరిడీలో ఒక ఉత్సవం జరిగితే బాగుంటుందని అతను అనుకున్నాడు. తాత్యా కోతే, దాదా కోతే, మాధవరావు మొదలైన గ్రామ ప్రముఖులకు గోపాల్గుండ్ సంకల్పం నచ్చింది. ఆ ఉత్సవం కోసం వారు ఏర్పాట్లు ప్రారంభించారు. దానికోసం ప్రయత్నిస్తే కులకర్ణి రెవెన్యూ ఆఫీసర్ కుత్సితంతో వ్యతిరేకించాడు, విఘ్నాలు సృష్టించాడు. కులకర్ణి తెలిపిన అభ్యంతరాలను బట్టి జిల్లా కలెక్టర్ షిరిడీలో ఉత్సవం జరపడానికి అనుమతిని నిరాకరించాడు. కానీ షిరిడీలో ఉత్సవం జరగాలని బాబా కోరిక కూడా. బాబా తన ఆశీస్సులతో సహా దానికి అంగీకరించాడు.